అందరికీ జై భీమ్, జై పూలే, జై కాన్షీరామ్. బహుజనుల ఐక్యత వర్ధిల్లాలి. ముఖ్యంగా బీసీ నవచైతన్య వేదిక, జై భీమ్ పార్టీ, అలాగే బహుజనుల మహాసేన, రైతు కూలీ మహిళా సంఘం, డప్పు కళాకారుల సంఘం, బహుకళాకారుల సంఘాలు కలిసి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా చైతన్య యాత్రను గత నెల 27వ తారీఖు మొదలుపెట్టాం. ఇప్పటికి నెల రోజులుగా ఈ యాత్ర కొనసాగుతుంది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో యాత్ర పూర్తి చేసుకొని ఈరోజు పల్నాడు జిల్లా మాచర్లకు రావడం జరిగింది ఈ యాత్ర. అయితే యాత్ర యొక్క ముఖ్య ప్రధాన ఉద్దేశం రాష్ట్రంలోని అన్ని మండల కేంద్రాల్లో, అలాగే 175 నియోజకవర్గాల్లో ఆర్డీఓలకి, అలాగే 28 జిల్లాల కలెక్టర్లకు కూడా ఈ యొక్క మెమరాండాలు, ప్రజల డిమాండ్లను అర్జీల రూపంలో ఇస్తూ అంతిమంగా యాత్ర ముగించిన తర్వాత ముఖ్యమంత్రి గారికి, అలాగే గవర్నర్ గారికి కూడా ఇవ్వాలనేది మా సంకల్పం. దీని యొక్క ప్రధానమైన డిమాండ్లు 16 డిమాండ్లు పెట్టాం. అందులో అతి ముఖ్యమైనవి బీసీలకు రాజ్యాధికారం కావాలి, బహుకళాకారులు, బహుజన రాజ్యం స్థాపించాలనేది మా ప్రత్యేకమైన ఒక లక్ష్యం. ఈ లక్ష్యం కోసం రాష్ట్ర వ్యాప్త పర్యటన మొదలుపెట్టాం. ఇందులో ప్రధానమైన డిమాండ్లు: ఒకటి, పేదవారందరికీ ఉద్యోగం, విద్యలోను, అలాగే ఉద్యోగాలలోను, అలాగే వైద్యంలోను ఉచితంగా అందించాలి. విద్య, వైద్యం ఉచితంగా అందించాలి. అలాగే బహుకళాకారులకు, బహుజనులకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించాలి. అలాగే బీసీలకు చట్టబద్ధత తెస్తామని మాట ఇచ్చారు, అది అమలు పరచాలి. దాంతోపాటు అనేక డిమాండ్లు ప్రభుత్వం ఇచ్చినవి ఆ అర్జీలో పొందుపరిచాం. అలాగే మహిళలకు ఇస్తానన్న 1500 రూపాయలు కానీ, సంవత్సరానికి 18,000 రూపాయలు కానీ, అలాగే చదువుకునే విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించడం లేదు. దాంతోపాటు నిరుద్యోగులకు 3,000 గుర్తిస్తూ ఉన్నారు, అది ఇవ్వటం లేదు. కాబట్టి ఈ డిమాండ్లన్నింటినీ ప్రభుత్వం నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు, ముఖ్యంగా ఈ మాచర్ల నియోజకవర్గ ప్రత్యేకత గురించి మా యొక్క భాగస్వామ్య పార్టీ అయిన జేపీపీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, అలాగే బహుకళాకారుల వ్యవస్థాపక అధ్యక్షుడు జట్టిపాలెం వెంకటేష్ జాంబవరాజు గారు, ఆయన ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ పెడుతున్నామంటే ఈ యొక్క కాలనీ బహు కళాకారుల కాలనీ. ఇది 2004 నుంచి తన పోరాటంతో 350 కుటుంబాలకు ఈ కాలనీని ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ఈ కాలనీకి అన్ని ఫెసిలిటీస్ కూడా వచ్చాయి. కరెంట్ వచ్చింది, సీసీ రోడ్లు వచ్చాయి, వాటర్ ట్యాంకులు వచ్చాయి. అలాగే ఫస్ట్లో వెంకటేష్ ఈ కాలనీ కోసం పోరాడుతున్నప్పుడు చాలామంది అవహేళన చేశారు. అయితే ఈరోజు ఆయన కళ ఫలించినందుకు, ఇంతటి మహత్తర కార్యక్రమం చేసినందుకు జట్టిపాలెం వెంకటేష్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఒక బహుకళాకారుడిగా, ఒక బహుజనవాదిగా, అలాగే ఒక దళిత నాయకుడిగా కూడా ఆయనకు ఒక ప్రత్యేకత ఉంది. కుల మతాలు తెలియవు, అందరూ మన వాళ్ళే, అందరికీ రాజ్యాధికారం కావాలని, అందులో ముఖ్యంగా బీసీ ముఖ్యమంత్రి కావాలని ప్రత్యేకంగా కంకణం కట్టుకుని ఉద్యమాల బాట పట్టాడు. అలాగే నేను కూడా గత 30 ఏళ్ళుగా బహుజనుల కోసం, బడుగుల కోసం, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల కోసం గత 30 ఏళ్ళుగా ఉద్యమాల్లోనే ఉన్నాం. మా కోరికంతా ఒకటే. ఈ రాష్ట్రంలో 5.5 కోట్ల జనాభా ఉన్నారు, 460 కులాలు ఉన్నాయి. అందులో బీసీలు 150 కులాలు, ఎస్సీలు 59 కులాలు, ఎస్టీలు 36 కులాలు ఉన్నాయి. కానీ రాజ్యాధికారంలో మాకు ఇన్ని కులాలకు ఇంత జనాభా, 90% జనాభాకి మాకు రాజ్యాధికారంలో అవకాశాలు లేవు. కారణం ఏంటంటే, స్వతంత్రం వచ్చి 79 సంవత్సరాలైనా 2 కులాలు మాత్రమే రాజ్యాలు ఏలుతున్నాయి. ఒకటి మా బీసీలకు, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు ఉన్నాయి, కానీ వాళ్ళకు మాత్రం అధికారంలో భాగస్వామ్యం లేదు. మాస్టర్ కీ, మా కాన్షీరామ్ గారు చెప్పినట్టు మాస్టర్ కీ ఏమో వాళ్ళ చేతిలో పెట్టుకొని మా బహుజనులకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం లేకుండా చేశారు. కాబట్టి మా వాదన ఇప్పుడు ఒకటే: బహుజనులకు రాజ్యాధికారం రావాలి. ప్రతి కులం చట్టసభల్లో అడుగు పెట్టాలి. చట్టసభల్లో బీసీలకు, ఎస్సీ, ఎస్టీలతో పాటు బీసీలకు కూడా రిజర్వేషన్లు కావాలని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆనాడే రాజ్యాంగంలో పొందుపరిచాడు. కానీ ఈ పాలకులు 79 సంవత్సరాలుగా వాటిని అమలుపరచరా. దానికోసమే మా ఈ పోరాటం. బహుజనులకు రాజ్యాధికారమే మా లక్ష్యం. దాంతోపాటు ఇక్కడున్న ఏ పార్టీలకు మేము వ్యతిరేకం కాదు. ఈ రాష్ట్రంలో
ఏ ఒక్క రాజకీయ పార్టీకి మేము అనుకూలం కాదు, వ్యతిరేకం కాదు. మాది బహుజనవాదం, ప్రజావాదం. ప్రజల కోసం మేము పనిచేస్తాం తప్ప ఏ ఒక్కరిని కూడా మేము భుజాన వేసుకోము, అలాగని నిందించము. వీరిచ్చిన హామీలు నెరవేర్చమంటున్నాం. రాజ్యాంగం ప్రకారం రాజ్యాంగం అమలుపరచమంటున్నాం. బీసీ అదిగాక అతి ముఖ్యమైన విషయం, గత దశాబ్ద కాలంగా బడుగులపై, బహుజనులపై, మహిళలపై దాడులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఆ దాడులను కూడా ఖచ్చితంగా ఖండించాలని, ఆ దాడులను ఆపాలని ప్రభుత్వానికి విన్నవిస్తూ ఆ మెమరాండంలో కూడా పొందుపరిచాం. అలాగే ఉద్యోగస్తుల సమస్యలు కూడా పెట్టాం. అందులో నిరుద్యోగ సమస్యలు, మహిళా సమస్యలు, ప్రజా సమస్యలు అన్నీ పొందుపరిచి 16 డిమాండ్లతో ఈ ప్రభుత్వానికి మెమరాండాలు ఇస్తూ ఈ యాత్ర కొనసాగిస్తున్నాం. ఈ అవకాశం ఈ మాచర్ల నియోజకవర్గంలో 3 మండలాలు తిరిగా మాచర్ల, వెల్దుర్తి, దుర్గి మండలాలు పూర్తి చేసుకొని ఈరోజు ఇక్కడే బస చేస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు ఇక్కడ బస ఏర్పాటు చేసినందుకు వెంకటేష్ గారిని కూడా అభినందిస్తూ, తర్వాత ఈ యొక్క ప్రెస్ మీట్ని వెంకటేష్ గారు మాట్లాడాలని వారిని కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ మాచర్ల పట్టణ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్. ఆపేసి మళ్ళీ ఆపేసి వచ్చేయండి.